తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభమయ్యే 10th పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ భారీ ఏర్పాట్లు చేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. హాల్ టికెట్ను విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించామంటున్న విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్తో మా ప్రతినిధి విశాల్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రేపటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు ఏమేమి చేశారు సార్? నమస్తే అండి. ఈసారి మన 10వ తరగతి పరీక్షల కోసము ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి అన్ని సెంటర్స్ కూడా 2676 సెంటర్స్ ఉన్నాయి. ఈసారి అన్ని సెంటర్స్ కూడా ఈసారి మంచి స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్స్లో కాంపౌండ్ వాళ్ళు ఉన్న స్కూల్స్, తర్వాత మంచి అడిక్వేట్ ఫర్నిచర్ ఉన్న స్కూల్స్ని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ కోసము. అండ్ ఈసారి మనము ప్రతి పరీక్షకు కూడా పిల్లలకు మంచిగా రివైజ్ చేయడానికి 2-3 రోజులు గ్యాప్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఐసిఎస్సి, సిబిఎస్సి, ఐబీ స్కూల్స్కే అట్లా ఇంతకుముందు ఒక ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ ఉంటుండే. ఈసారి మనం పేరెంట్స్, స్టూడెంట్స్, స్టేక్ హోల్డర్స్ అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం ప్రతి ఎగ్జామ్ మధ్యలో అంటే అడిక్వేట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. దాంతో పిల్లలకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఒక ఎగ్జామ్ రాసేసి 2-3 రోజులు ఉంటే ఆ సిలబస్ 8 చాప్టర్లు ఉంటే మంచిగా రోజు 2-3 చదువుకుంటే మొత్తం కవర్ అవుతుంది. అదొక కొత్త ఇనిషియేటివ్ ఈసారి. దాంతో పిల్లలకి ఈసారి సఫిషియంట్ టైం ఉంటుంది. ఇది కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలు అన్నిట్లలో ఈసారి మనము సిలబస్ ఏదైతే ఉందో జనవరి 1st వీక్లోనే టోటల్ సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనం ఈసారి అందరి పిల్లలకి స్పెషల్ స్టడీ మెటీరియల్ కూడా డిజైన్ చేసి ఎస్సీఆర్టీ ద్వారా ఇవ్వడం జరిగింది. బోత్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ ఆల్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉందో ఆ గ్యాప్లో కూడా 2-3 రోజులు ఏదైతే ప్రతి ఎగ్జామ్ మధ్యలో ఉందో మన టీచర్స్ కూడా అవైలబుల్ ఉంటారు మన గవర్నమెంట్ స్కూల్లో. సో పిల్లలు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా వాళ్ళు వచ్చి క్లారిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే గ్యాప్ ఉండడం కరెక్ట్ అని అందరు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం వార్ జరుగుతుంది కాబట్టి ఎల్పిజిలో కొంత కొరత ఏర్పడుతుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అంటే హాస్టల్లో చదువుకునే వాళ్ళకి అక్కడ కన్సంప్షన్ ఎల్పిజి ఎక్కువ ఉంటుంది. అంటే 4 రోజుల పాటు ఎగ్జామ్ జరుగుతున్నాయి. అంటే దానికి సంబంధించి షెడ్యూల్లో ఏదైనా మార్పులు ఉంటాయని కూడా కొన్ని పత్రికలు ఈరోజు రాసేసాయి. దానికి సంబంధించి ఏదైనా అట్లాంటి ప్లాన్ ఏమైనా ఉందా సార్? షెడ్యూల్లో మార్పు కానీ దానికి సంబంధించి మన దగ్గర అయితే అట్లా మార్పు లేదండి. వి విల్ స్ట్రిక్ట్లీ గో యాజ్ పర్ ఫిక్స్డ్ టైం టేబుల్ అయితే ఇచ్చామో దాని ప్రకారం వెళ్తాము. మన మిడ్ డే మీల్స్లో కానీ కేజీవీలో కానీ ఎక్కడ కూడా దీనిపైన ఏం ఎఫెక్ట్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ముఖ్యంగా అంటే హాల్ టికెట్కి సంబంధించి కూడా కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళు ఫీజు కడితేనే ఇస్తామని కూడా అంటున్నారు. అంటే అలాంటి వాళ్ళ కోసం స్టూడెంట్లకు బెనిఫిట్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఏం చేశామంటే మనము రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో స్కూళ్ళల్లో పోయి హాల్ టికెట్ తీసుకుంటారు. అది కాకుండా ఈసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. వాట్సాప్లో కూడా హాల్ టికెట్ తీసుకొని పోవచ్చు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ దే షుడ్ ఓన్లీ గో టు స్కూల్ అండ్ గెట్. సో డైరెక్ట్ వాట్సాప్ సర్వీస్ కూడా ఇచ్చాము. సో అది ప్రింట్ తీసుకొని వస్తే కూడా ఎగ్జామ్కి సరిపోతుంది. దాని మీద కంపల్సరీగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ అవసరం ఉంటుందా? అది లేకపోయినా అలో చేస్తారు? అవసరం లేదండి. ఏదైతే హాల్ టికెట్ ఈజ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. సో డైరెక్ట్లీ మీద అయితే వాట్సాప్లో హాల్ టికెట్ ఉందో డైరెక్ట్ మీరు అది తీసేసుకొని ప్రింట్ తీసుకొని వచ్చేయచ్చు ఎగ్జామ్ సెంటర్కి. కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కొంచెం ఒత్తిడికి అట్లా లోన్ అవుతుంటారు సార్. అంటే ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్కి కొంత ఇంకా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి విద్యార్థుల ఒత్తిడికి గురవ్వకుండా మీరు ఏం చెప్తారు? పిల్లలకి నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మీరు ప్రతి ఎగ్జామ్ కూడా ఎగ్జామ్స్కి ముందు రోజే మీరు సెంటర్ ఏదైతే ఉందో అది చూసుకుంటే మీకు మంచిది. టైంకి వచ్చేసేయండి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి వస్తే మీకు లాస్ట్ మినిట్ రష్ ఇలాంటివి ఏముండయి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ వస్తే మీరు రూమ్ వెతుక్కొని మీ డెస్క్ వెతుక్కొని కూర్చుంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. యూ కెన్ స్టార్ట్ ది ఎగ్జామ్ పీస్ఫుల్లీ. తర్వాత మీ హాల్ టికెట్స్ కూడా మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు వాట్సాప్లో తీసుకోవచ్చు. అండ్ మీకు గ్యాప్ పీరియడ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. 3-4 డేస్ ఈజ్ ఎ గుడ్ పీరియడ్. మీరు ఆల్రెడీ చదివారు అందరు కూడా, బట్ జస్ట్ రివిజన్కి దట్ విల్ బి రియలీ గుడ్. ఎగ్జామ్ రాసిన రోజు మీరు రెస్ట్ చేసినా కానీ 2-3 డేస్ మంచిగా ప్రిపేర్ కండి. సెంటర్లో కూడా అందరికీ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెంటర్లో ఉంటారు. ఎగ్జామ్ సెంటర్స్కి అడిక్వేట్ బస్సెస్ కూడా
కొంచెం ఆ రూట్లో ఎక్కువ తిప్పమని చెప్పాం. సో వీ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఇన్ ది ఫోర్త్ కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. 1 minute రూల్ ఏమైనా ఉంటుందా, లేదంటే గ్రేస్ పీరియడ్ ఉందా? ఇప్పుడు ఎస్ఎస్సి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి 5 minutes టైం ఇస్తాం. సో 5 minutes మన ఎగ్జామ్ టైం అయినా కూడా ఒక 5 minutes గ్రేస్ పీరియడ్ ఉంటుంది. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ టు ది ఎగ్జామ్ సెంటర్. సార్ అంటే మార్చి 16th బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే బడ్జెట్కి సంబంధించి ఎలాంటి ఈసారి బడ్జెట్ ఎంత ఉండబోతుంది, ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సార్? సింపుల్గా అంటే బడ్జెట్కి సంబంధించి ఈసారి చాలా డీటెయిల్గా ప్లాన్ చేసి మనము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ డిస్కషన్ స్టేజ్. 99 days ప్రజాపాలన ప్రతిపాదన జరుగుతుంది సార్. దాంట్లో ఏమైనా మెయిన్ కీ చేంజెస్ ఏమైనా ఉన్నాయి సార్? 99 daysలో కూడా మనం డీటెయిల్డ్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. దాంట్లో ప్రతి వీక్ కూడా ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. ఒక వీక్లో ఇన్స్టిట్యూట్ క్లీన్లీనెస్, దెన్ లైబ్రరీస్ మెయింటెనెన్స్, దెన్ ఐటీ ల్యాబ్స్ సెటప్, అట్లా డీటెయిల్డ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఆల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్. ఎక్స్క్లూసివ్లీ మన ఎడ్యుకేషన్కి ఒక 1 week కూడా ఉంది స్పెషల్గా. దాంట్లో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ న్యూ యాక్టివిటీస్ ఇన్ దట్ పీరియడ్. ఫైనల్గా సార్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయంటే కూడా విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 200 పబ్లిక్ స్కూల్. దానికి సంబంధించి ఏదైనా జరిగాయి సార్, చర్చలు జరిగాయి ఈ బడ్జెట్లో కూడా పంపించామండి ప్రపోజల్. విద్యా కమిషన్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించారు. అండ్ గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ కూడా పంపాము. కలెక్టర్స్ కూడా ఈరోజే మనము లెటర్స్ రాసి ఆ లొకేషన్స్ అవి ఐడెంటిఫై కూడా చేయమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్, రేపటి నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. విద్యార్థులందరూ కూడా ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నుంచి పరీక్షలకు గ్యాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా స్కోర్ చేయడానికి, పరీక్షలు మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా వాట్సాప్ నెంబర్ని ఇచ్చాము. ఆ వాట్సాప్ నెంబర్కి హాల్ టికెట్ పొంది నేరుగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినప్పటికీ ఎగ్జామ్ రాసే ఒక సదుపాయాన్ని ఈసారి విద్యార్థులకు కల్పించామని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.